ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నీట్ యూజీ ప్రశాంతం, తొలి 2 దశల్లోనూ తగ్గిన మహిళా ఓటింగ్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారానికి సిఐడి కేసు, ఎన్నికల్లో విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును తిరస్కరించరాదు, సిఇఓ ముఖేష్ కుమార్ మీనా, వడగాలులు తగ్గుముఖం, వర్షాలకు అవకాశం, సమాచారం ఇవ్వకపోతే హక్కుదారులకు జైలు శిక్ష, విశ్రాంత ఐఏఎస్ పి కృష్ణయ్య. తెల్ల టీషర్టే ఎందుకు ధరిస్తానంటే రాహుల్ గాంధీ, ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య, చిన్ననాటి బెత్తం దెబ్బలు మరువలేను, సిజేఐ చంద్రచూడ్, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు, డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం, చెన్నై సూపర్ కింగ్స్ కు 6వ విజయం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్కతా, వేసవిలో చర్మ రక్షణకు జాగ్రత్తలు. సాధారణ ఎన్నికలు, లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024. పోలింగ్ తేదీ మే 13, 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం హామీ ఇవ్వబడిన సౌకర్యాలు: ర్యాంప్ మరియు వీల్ చైర్, బ్రెయిలీతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ప్రత్యేక వాలంటీర్, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ప్రాధాన్యత, సంకేత భాష, దివ్యాంగులకు రవాణా సౌకర్యం. వెంటనే సాక్ష్యం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సౌకర్యవంతంగా ఓటు వేయండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఈరోజు వార్తలను చూద్దాం. తొలి 2 దశల్లోనూ తగ్గిన మహిళా ఓటింగ్. లోక్సభ ఎన్నికల తొలి 2 విడతల పోలింగ్ ను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో మహిళల ఓటింగ్ శాతంలో తగ్గుదల నమోదైంది. 2019తో పోల్చి చూసినప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా 2 విడతల్లో ఓటు వేసిన మహిళల శాతం 0.8% మేర తగ్గింది. 2019లో తొలి 2 విడతలతో పోలిస్తే ఈసారి మొత్తం మీద 3.3% దాకా తక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ ఏడాది తొలి విడతలో మొదటి దశలో 66.14%, రెండో విడతలో 66.71% ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో మొదటి దశలో 69.4%, రెండో దశలో 69.6% ఓటింగ్ నమోదైంది. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే నాగాలాండ్ లోక్సభ స్థానంలో ఈసారి రికార్డు స్థాయిలో మహిళల ఓటింగ్ ఏకంగా 24.79% తగ్గిపోయింది. మొత్తం మీద కూడా ఇక్కడ చాలా తక్కువ ఓటింగ్ నమోదైంది. నీట్ యూజీ 2024 ప్రశాంతం. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య యూజీ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహించింది. పెన్ అండ్ పేపర్ మోడ్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు పరీక్ష కొనసాగింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఏపీ నుంచి 70,000 మంది ఈ పరీక్ష రాసినట్లు అంచనా. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును తిరస్కరించరాదు. ఎన్నికల విధుల్లో ఉన్న ఏ ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించరాదని, స్పాట్లోనే ఫారం 12ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్ఓలను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు ఫారం 12ను సకాలంలో సమర్పించలేకపోవడంతో తమ ఓటును వినియోగించుకోలేకపోతున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఎన్నికల విధుల్లో ఉన్న ఏ ఉద్యోగి ఓటు హక్కును తిరస్కరించరాదని పునరుద్ఘాటించారు. అనివార్య పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఓటరు 1 మే 2024 లోపు ఫారం 12ను సమర్పించలేకపోతే ఏఆర్ఓ పరిధిలో ఆ ఉద్యోగి ఓటరుగా నమోదు అయ్యారో ఆ ఆర్ఓకు ఫారం 12 సమర్పించేందుకు ఆ ఫెసిలిటేషన్
కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించాలని ఆదేశించారు. ఈ నెల 7, 8 తేదీలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ ఫెసిలిటేషన్ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, ఓటు కోసం నమోదు చేసుకోని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును ఫెసిలిటేషన్ సెంటర్కు తీసుకువెళ్లి ఓటు పొందవచ్చునన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో ఏమైనా తేడా వస్తే అందుకు ఆర్ఓలు బాధ్యత వహించవలసి ఉంటుందని, అటువంటి అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారానికి సిఐడి కేసు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వక్రీకరించి అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలన్న కుతంత్రం వెనుక ప్రధాన కుట్రదారు చంద్రబాబేనని నిగ్గు తేలింది. ఈ అంశంపై తక్షణం తగిన చర్యలు తీసుకొని తమకు నివేదించాలని ఎన్నికల కమిషన్ సిఐడిని ఆదేశించిన విషయం తెలిసినదే. సిఐడి చేపట్టిన దర్యాప్తులో టీడీపీ ఎన్నికల ప్రచార బృందాలు ఈ కుట్రకు తెరతీశాయని సిఐడి నిర్ధారించింది. దాంతో A1గా చంద్రబాబు, A2గా లోకేష్, A3గా టీడీపీ, ఆ పార్టీ ఎలక్ట్రానిక్ క్యాంపెయిన్ టీంలతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 171(f)(g), 188, 505(2), రెడ్ విత్ 120(b) కింద అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. సమాచారం ఇవ్వకపోతే హక్కుదారులకు జైలు శిక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 క్రింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలు శిక్ష, 50 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. సమాచారం ఇవ్వడానికి కొన్ని అంశాలలో 7 రోజుల నుంచి 3 నెలల వరకు గడువు ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశమని విశ్రాంత ఐఏఎస్ అధికారి పి. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం భూ యాజమాన్య హక్కు చట్టం అమలు, పూర్వాపరాలు సమస్యలపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద రైతులు, ఎకరా, అరెకరా ఉన్నవారే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సెంటు, అరసెంటు ఇంటి స్థలం ఉన్నవారికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుందన్నారు. వ్యవసాయ భూములకే కాకుండా వ్యక్తులు, సంస్థలకు చెందిన స్థలాలు, భవనాలు, పరిశ్రమలు, దుకాణాలు సహా వ్యవసాయేతర భూములు సైతం ఈ చట్ట పరిధిలోకి వస్తాయన్నారు. దీని అమలు వల్ల భూమితో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఎలా నష్టపోతారో, ఎలా కష్టాలు పడతారో ప్రజల్లో చర్చ జరగాలని సూచించారు. స్థిరాస్తుల కేసులు కోర్టులో పెండింగ్ ఉంటే వాటిని 3 నెలల్లోపు టీఆర్ఓ వద్ద నమోదు చేయించుకోవాలి. జడ్జిమెంట్లు, ఆర్బిట్రేషన్, సెటిల్మెంట్ వివరాలను ఉత్తర్వులిచ్చిన 7 రోజుల్లోగా టీఆర్ఓ వద్ద నమోదు చేసుకున్న తర్వాతే నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. ఒక స్థిరాస్తిపై జరిగే లావాదేవీల వివరాలన్నీ టీఆర్ఓకు సమర్పించాలి. ఆయన విచారించి సంతృప్తి చెందినప్పుడే అధికారికంగా రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇది పూర్తయితేనే లావాదేవీని నిర్ధారిస్తారని కృష్ణయ్య వివరించారు. తెల్ల టీషర్టే ఎందుకు ధరిస్తానంటే రాజకీయ ప్రత్యర్థుల పరస్పర విమర్శలు, ఆరోపణలతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గరంగరంగా మారిన వేళ ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించటానిక అన్నట్లు కాంగ్రెస్ పార్టీ 2 నిమిషాలకు మించిన నిడివిగల ఓ వీడియోను విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు తెల్ల టీషర్టే ఎందుకు ధరిస్తున్నారో వివరించడంతో పాటు పలు ప్రశ్నలకు రాహుల్ గాంధీ సరదాగా ఇచ్చిన జవాబులు అందులో ఉన్నాయి. కర్ణాటకలో ఒకరోజు ఎన్నికల ప్రచారం శీర్షికతో తన సామాజిక మాధ్యమ ఛానళ్లలో ఆ వీడియోను కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. పారదర్శకతతో పాటు నిరాడంబరతను సూచిస్తుందనే ఉద్దేశంతోనే పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో శ్వేతవర్ణ టీషర్ట్ను ధరిస్తున్నానని రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. సరళత్వం, నిరాడంబరత తనకిష్టమైనవని వివరించారు. అధికారం వైపు అడుగులు వేసే పెద్ద సంస్థకు సైద్ధాంతికపరమైన స్పష్టత అవసరమని నా అభిప్రాయం.
పేదలు మహిళల అనుకూల భావజాలం, సమానత్వం, బహుళత్వ వాదం తదితర అంశాలలో మన సైద్ధాంతిక దృక్పథాన్ని ప్రజలకు వివరించి వారిని ఒప్పించడం ముఖ్యమని ఈ వీడియోలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేజ్రీవాల్ గొంతు నొక్కేయడానికే అరెస్ట్. ఎన్నికలకు ముందు గొంతు నొక్కేయాలన్న ఉద్దేశంతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని ఆమె ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆమె దక్షిణ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నా భర్త ఢిల్లీలో మంచి పాఠశాలలు, మొహల్లా క్లినిక్లు నిర్మించారు. మహిళలకు 1000 రూపాయల హామీ ఇచ్చారు. అందుకే ఆయనను అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు. 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ప్రత్యర్థుల్లో కలవరం కలిగించిందన్నారు. మధ్యస్థంగా నీట్ పేపర్. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షలో భౌతిక శాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై శారదాదేవి అన్నారు. వీటిలో కొన్ని ఫార్ములా ఆధారంగా ఉన్నవి, విశ్లేషణ సమయం తీసుకునే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మొత్తం మీద ప్రశ్నాపత్రం మధ్యస్థంగా ఉందని విద్యారంగ నిపుణులు తెలిపారు. భౌతిక రసాయన శాస్త్రాల్లో 2 నుంచి 3 ప్రశ్నల వరకు క్లిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. చిన్ననాటి బెత్తం దెబ్బలు మరువలేను. చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. బాలల నేర న్యాయ వ్యవస్థ అనే అంశంపై నేపాల్లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. అందులో ప్రసంగిస్తూ పిల్లలతో ఉపాధ్యాయుల ప్రవర్తన విధానం వారి మనసుపై లోతైన ప్రభావం చూపిస్తుందన్నారు. అది వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను 5వ తరగతి చదువుతున్న రోజుల్లో జరిగిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. క్రాఫ్ట్ అసైన్మెంట్కు కావలసిన సరైన సూదులను నేను పాఠశాలకు తీసుకువెళ్ళలేదు. విషయం తెలుసుకొని మా టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెత్తంతో నా చేతిపై బలంగా కొట్టారు. ఆ దెబ్బలకు కుడిచేయి కందిపోయింది. అవమానంతో 10 రోజుల వరకు చేతిని ఎవరికీ చూపించలేదు. కొంతకాలం తర్వాత గాయం నయమైంది. కానీ ఆ సంఘటన నాపై ప్రభావం చూపించింది. ఇప్పటికీ ఏదైనా పని చేస్తున్నప్పుడు అది గుర్తుకు వస్తుంటుంది అని పేర్కొన్నారు. పోలీస్ సమన్లను పట్టించుకోవద్దు. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లను పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టం చేశారు. గవర్నర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోల్కతా పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో గవర్నర్ ఈ మేరకు స్పందించారు. రాజ్యాంగంలోని 361(2)(3) అధికరణం ప్రకారం గవర్నర్పై విచారణ దర్యాప్తుకు ఎలాంటి చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర పోలీసులకు లేదని ఆనంద్ బోస్ ఎక్స్లో పేర్కొన్నారు. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య. ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు యత్నించిన ఏఎస్ఐను ట్రాక్టర్తో తొక్కించి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. సహదోల్ జిల్లా బ్యాహారీ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ మహేంద్ర బాగ్రి మరో 2 సిబ్బంది కలిసి ఓ కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి శనివారం అర్ధరాత్రి బయలుదేరారు. బదోలి అనే గ్రామానికి చేరుకునేసరికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ఎదురుగా వచ్చింది. వాహనాన్ని ఆపాలని సైగ చేసినప్పటికీ డ్రైవర్ ట్రాక్టర్ను వేగంగా వారి మీదకు పోనిచ్చాడు. ఈ క్రమంలో మహేంద్ర ఆ వాహనం కిందపడి దుర్మరణం పాలయ్యాడు. ఇది గమనించిన డ్రైవర్ ట్రాక్టర్ దిగి పారిపోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్ మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని, వాహన యజమాని పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు. పోలీసు దళాల అధిపతిగా ఉంటూ వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం
ఎన్నికల సంఘం చివరికి ఆయన్ను బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా రాజేంద్రనాథ్ రెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయనే డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలా ఆయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసింది. ఆయన తరువాత స్థానంలోని అధికారికి బాధ్యతలు అప్పగించి వెంటనే రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది. డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన తరువాత నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1900 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం సీనియారిటీ జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. వడగాలులు తగ్గుముఖం, వర్షాలకు అవకాశం. బాణుడి భగభగలకు వరుణుడు చెక్ పెట్టనున్నాడు. మండుటెండలు వడగాడ్పులతో అల్లాడుతున్న రాష్ట్రానికి ఒకంత ఉపశమనం కలగనుంది. సోమవారం నుంచి రాష్ట్రంలో వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ద్రోణి ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం ద్వారా వానలు కురవనున్నాయి. కాగా ఆదివారం నుంచే ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం 46 డిగ్రీల కంటే తక్కువకై ఉష్ణోగ్రత పరిమితమైంది. దీంతో ఈరోజు మంగళ బుధవారాలలోనూ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. చెన్నై సూపర్ కింగ్స్కు 6వ విజయం. ఐపీఎల్ టోర్నీలో వరుసగా 6వసారి చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించాలనుకున్న పంజాబ్ కింగ్స్ ఆశలను రవీంద్ర జడేజా దూరం చేశాడు. ధర్మశాలలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై గెలిచి గత బుధవారం పంజాబ్ చేతిలోనే ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్యామ్ కరణ్ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 21 బంతుల్లో 32, డరెల్ మిచెల్ 19 బంతుల్లో 30 దూకుడుగా ఆడి 2వ వికెట్కు 57 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్లో రాహుల్ చహర్ వరుస బంతుల్లో రుతురాజ్, శివం దూబేలను అవుట్ చేయగా మిచెల్ను హర్షల్ పటేల్ పెవిలియన్కు పంపించాడు. దాంతో చెన్నై 4 వికెట్ల నష్టంతో 75 పరుగులతో కష్టాల్లో పడింది. ఈ దశలో ఇతర బ్యాటర్ల సహకారంతో జడేజా చెన్నైను ఆదుకున్నాడు. జడేజా కీలక ఇన్నింగ్స్తో చెన్నై స్కోరు 160 దాటింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ 3 వికెట్లు, హర్షల్ పటేల్ 3 వికెట్లు తీసి రాణించారు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసి ఓడిపోయింది. తుషార్ పాండే 2 వికెట్లు, ఇన్నింగ్స్ 2వ ఓవర్లో బేర్స్టో రోసోలను అవుట్ చేసి పంజాబ్ను దెబ్బకొట్టాడు. ఆ తరువాత ప్రభ్ సిమ్రన్, కరణ్, అస్తోష్లను జడేజా, శశాంక్ను సాంట్నర్ అవుట్ చేయడంతో పంజాబ్ గెలుపుపై ఆశలు వదులుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్కతా. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టోర్నీలో 8వ విజయం నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టు 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గతంలో 2 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన కోల్కతా తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. రాజస్థాన్, కోల్కతా జట్లు 16 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్తో కోల్కతా టాప్ ర్యాంక్ను అందుకుంది. టాస్ గెలిచి లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు సాధించింది. ఓపెనర్ సునీల్ నరేన్ 39 బంతుల్లో 81 మెరిపించాడు. ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 32, రమణ్దీప్ సింగ్ 6 బంతుల్లో 25 నాట్అవుట్ కూడా దూకుడుగా ఆడారు. అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన లక్నో జట్టు 16.1 ఓవర్లలో
137 పరుగులకే కుప్పకూలింది. స్టాయినిస్ 21 బంతుల్లో 36 మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. వేసవిలో చర్మ రక్షణకు జాగ్రత్తలు. మనపై వేసవి ఎండల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ నేరుగా ప్రభావితమయ్యేది చర్మమే. ఎండ ప్రభావం ప్రత్యక్షంగా ఉండటంతో మేనిరంగు మారడం, చర్మం కమిలిపోవడం వంటివి సహజం. ఇవే కాక చెమటకాయలు బాగా ఇబ్బంది పెడతాయి. చెమటకాయలు వచ్చినప్పుడు పిల్లలకు గాలి బాగా ఆడేలా వదులుగా ఉండే దుస్తులు వేయాలి. గాఢత తక్కువగా ఉండే మైల్డ్ సబ్బులే వాడాలి. క్యాలమైన్ లోషన్ రాసుకోవడం మంచిది. పిల్లలు ఎండల్లో ఎక్కువగా ఆడకుండా జాగ్రత్త పడాలి. చికిత్సలో భాగంగా ప్రిక్లీ హీట్ పౌడర్ వాడాలి. తగ్గకపోతే ఎమోలియన్స్ అనే క్రీములను వాడుకోవచ్చు. మంగుమచ్చలు. చర్మానికి హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల చర్మం పైన ఉండే మెలనోసైట్స్ అనే కణాలు పెరిగి చర్మం నల్లబారుతుంది. ఈ పిగ్మెంటేషన్ను మంగుమచ్చలు లేదా మెలస్మా అంటారు. పిగ్మెంటేషన్ ఉన్నవారు రోజు రాత్రివేళ కోజిక్ యాసిడ్, ఆర్బ్యూటిన్, విటమిన్ సి ఉన్న క్రీములు రాసుకోవాలి. 40 SPF కంటే ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్ను ప్రతి 3 గంటలకు ఒకసారి రాయాలి. ఇక మొటిమలు కూడా వేధిస్తుంటే మొటిమల్ని ప్రేరేపించే అంశాలలో చాక్లెట్లు, కాఫీలోని కెఫీన్ ముఖ్యమైనవి. అందుకే టీనేజీ పిల్లలకు కొవ్వులు, చక్కెర పాళ్ళు తక్కువగా ఉండే ఆహారాన్నే ఎంచుకోవాలి. ఎవరికి వారు తాము తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు పాటించవలసిందే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ముగిసిన మూడో దశ ప్రచారం. మూడో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. 11 రాష్ట్రాలలోని 92 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. భారత్ తొలిపోరు న్యూజిలాండ్తో. మహిళల టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల. స్టార్ రెజ్లర్ బజరంగ్ పై తాత్కాలిక నిషేధం. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ తాత్కాలిక నిషేధం విధించింది. జాతీయ రెజ్లింగ్ ట్రయల్స్ సందర్భంగా బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాక డోపింగ్ పరీక్షకు హాజరు కాకపోవడమే దీనికి కారణం. చైనా డబుల్ ధమాకా. ప్రపంచ బ్యాడ్మింటన్లో తమకు తిరుగులేదని చైనా జట్లు మరోసారి చాటుకున్నాయి. థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ టోర్నమెంట్లో విజేతలుగా అవతరించాయి. సొంత గడ్డపై ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో చైనా మహిళల జట్టు ఉబెర్ కప్ను 16వసారి, చైనా పురుషుల జట్టు థామస్ కప్ను 11వసారి సొంతం చేసుకున్నాయి. ఐపీఎల్లో నేడు ముంబై వర్సెస్ హైదరాబాద్ రాత్రి 7:30 గంటలకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.